ఈ రోజు నుండి వివేక చూడమని రెండవ భాగంలో ఇంతవరకు 5 అధ్యాయాలు మనం పూర్తి చేసాం. 6వ అధ్యాయం అధ్యాసని అంతం చేసేటువంటి విధానాన్ని గురించి ఇప్పుడు మళ్ళీ మనం ప్రారంభిస్తున్నాం. అధ్యాసను అంతం చేసేటువంటి విధానం. అసలు అధ్యాస అంటే ఏంటి? అధ్యాస అంటే నేను దేహాన్ని, నేను ఈ క్షేత్రాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధిని అనుకునేటువంటి నిశ్చితమైనటువంటి భావన. అంటే దేహ తాదాత్మ్యమే అధ్యాస. నేను అనగానే మన యొక్క దృష్టి పథంలో మెదిలేది ఈ దేహం. నేను అనగానే ఈ దేహమే మన యొక్క దృష్టిలో ఉంటుంది. ఇదే అధ్యాస, ఇదే అజ్ఞానం, ఇదే భ్రమ, ఇదే భ్రాంతి. మరైతే ఏముండాలి? నేను అనగానే నిరాకారమై, నిర్గుణమై, సర్వవ్యాపకమై, స్వయం ప్రకాశమై ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి అకర్త అభోక్త అయినటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది మన యొక్క దృష్టి పదంలో ఉండాలి. అలా ఉంటే ఆ భ్రమ మనకి తొలగిపోయినట్టు, మన స్వస్థితిలో మనం ఉన్నట్టు. అలాగనే కాకపోయినట్లయితే మనం భ్రమలో ఉన్నట్టు. ఈ భ్రమ లేదా భ్రాంతి లేదా అధ్యాస ఇది మనం తొలగించుకోవాలి. అంటే ఆత్మ అయినటువంటి మనం, పరమాత్మ అయినటువంటి మనం, బ్రహ్మమే అయినటువంటి మనం ఈ దేహంలోకి వచ్చి కూర్చొని మన సంగతి మనం మర్చిపోయాం. నేను పరమాత్మను మర్చిపోయాం. పరమాత్మను మర్చిపోయి నేను జీవుడిగా ఉంటున్నా. పరమాత్మ అనేది నా యథార్థ స్వరూపం. జీవుడు అనేటువంటిది భ్రమ, భ్రాంతి. కాబట్టి ఈ భ్రాంతిని మనం పోగొట్టుకుంటే ఆ నిజమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఈ భ్రమలోనే కనుక ఉంటే ఎప్పటికీ కూడా మనం పరమాత్మగా మన స్వస్థితిలో మనం ఉండలేము. కాబట్టి నేను అనగానే మన యొక్క దృష్టి పదంలో ఏముండాలి? నిరాకారమై, నిర్గుణమై, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం, ఆత్మ చైతన్యం, పరమాత్మ చైతన్యం, పరబ్రహ్మం అది మాత్రమే ఉండాలి. అప్పుడే అధ్యాస తొలగినట్టు. అంతేకాదు అటువంటి దృష్టి మనకి నిరంతరం ఉండాలి. ఎప్పుడో ఒక్కసారి, ఎప్పుడో మనం అనుకున్నప్పుడు కాసేపు ఉంటాం, మిగతా సమయంలో మళ్ళీ జీవుడిగా ఉంటాం. అలాగా ఎల్లప్పుడూ కూడా నిరంతరం కూడా నేను ఆత్మని, పరమాత్మని అనేటువంటి భావన ఉండాలి. దేహాత్మ బుద్ధి పోవాలి, బ్రహ్మాత్మ బుద్ధి రావాలి. దేహమే నేననేటువంటి బుద్ధి పోవాలి, బ్రహ్మమే నేననేటువంటి బుద్ధి నిలవాలి. అట్లా ఎప్పుడైతే నిలిచామో అప్పుడు అధ్యాస తొలగినట్టు. అధ్యాస ఎప్పుడైతే తొలగిందో అప్పుడే మనం ముక్తిని పొందినట్టు, మోక్షాన్ని పొందినట్టు, ఆత్మానుభూతిని పొందినట్టు. మరైతే ఈ అధ్యాసని ఎలా తొలగించుకోవాలండి? ఈ అధ్యాస అనేటువంటిది అడ్డుగా ఉంది మనకి. ఈ దేహమే నేననేటువంటి భావన మనకి అడ్డుగా ఉంది. మరి అడ్డుగా ఉన్నటువంటి దీన్ని మనం ఎట్లా తొలగించుకోవాలి? దానికి మనం ఎలాంటి సాధనలు చేయాలి? మన యొక్క మనోబుద్ధుల్ని ఎట్లా సరి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ఈ అధ్యాయంలో మొత్తం 16 శ్లోకాలు ఉన్నాయి. ఈ 16 శ్లోకాల్లో ఈ అధ్యాసను పోగొట్టుకునేటువంటి విధానాన్ని పరిపూర్ణంగా మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇలా అధ్యాసను తొలగించుకోవడానికి గొప్ప సాధన ఏమిటో మరి ఈ శ్లోకంతో ప్రారంభించి చెబుతున్నారు. ఈ శ్లోకాన్ని చూడండి, 277. స్వాత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః వాసనానాం క్షయశ్చాతః స్వాధ్యాసాపనయం కురు. ఈ శ్లోకాలన్నింటికి కూడా చివరి పదం ఇట్లా వస్తుంది, స్వాధ్యాసాపనయం కురు. స్వ అధ్యాస అపనయం కురు. నీ అధ్యాసని పూర్తిగా అంతం చేసుకో, పోగొట్టుకో అని ప్రతి శ్లోకానికి చివరిలో ఉంటుంది. అయితే ఏమిటి ఈ శ్లోకం యొక్క భావం? ఇది అధ్యాసని పోగొట్టుకోవడానికి మొత్తం మీద చివరికి మనం ఏ స్థితిలో ఉండాలో దాన్ని మొట్టమొదటి చెబుతున్నారు. అదేమిటంటే యోగినః మనః, యోగి యొక్క మనస్సు స్వ
ఆత్మన్యేవ, ఆత్మయందే తన యొక్క స్వరూపమునందే సదా స్థిత్వ, నిరంతరము నిలిచి ఉండటం వల్ల నశ్యతి, నశిస్తున్నది. యోగి యొక్క మనస్సు నిరంతరము కూడా తన స్వస్వరూపమైనటువంటి ఆత్మయందు నిలిచి ఉండటం వల్ల మనస్సు నశిస్తున్నది, మనోనాశనం అవుతా ఉంది. ఏమంటే మనోనాశనం ఎట్లండి అని అంటారు. మనోనాశనం ఎట్లా అంటే, మనస్సు అనేటువంటిది లేకుండా పోవాలి అని అంటే ఎల్లప్పుడూ ఆత్మలోనే కనుక మనం నిలబడితే ఇక మనస్సు లేనట్టే. ఎల్లప్పుడూ ఆత్మలోనే ఉండాలి, సదా ఎల్లప్పుడూ, ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఏదో ఒక రోజు కాదు, ప్రతిరోజు ప్రతి క్షణము అంతటా అన్ని వేళలా ఆత్మగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ మనస్సు అనేటువంటిది నశిస్తుంది. అతః, అందువల్ల వాసనానాం క్షయశ్చ, వాసనలన్నీ క్షయమైపోతాయి. ఇలా వాసనలన్నీ క్షయం చేసుకొని స్వాధ్యాస అపనయం కురు, ఈ విధంగా నీ అధ్యాసని నువ్వు పోగొట్టుకో, అధ్యాసని తొలగించుకో అని ఈ శ్లోకంలో అధ్యాసను తొలగించుకోవడానికి చిట్ట చివరి బ్రహ్మాస్త్రం ఏమిటో దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటయ్యేదనంటే వాసనలన్నీ తొలగాల. వాసనలన్నీ తొలగాలంటే మనోనాశనం కావాలా. మనోనాశనం కావాలంటే ఆత్మలో నిలవాలి. ఆత్మలో ఎల్లప్పుడూ నిలవాలి, నిరంతరము నిలవాలి. కాబట్టి ఆత్మలో నిరంతరం నిలిస్తే మనస్సు పోద్ది, నశించిపోద్ది. మనసు నశించిపోయింది అని అంటే వాసనలన్నీ పోతాయి. వాసనలన్నీ పోయినాయి అంటే అధ్యాస కాస్త తొలగిపోయింది. అధ్యాస అంటే నేను దేహాన్ని, కాబట్టి మనం ఉండాల్సింది ఎక్కడ, నేను ఆత్మని. కాబట్టి నేను ఆత్మని కనుక ఎల్లప్పుడూ ఉంటే ఇంకా నేను దేహాన్ని అనేటువంటి భావన ఎట్లా ఉంటుంది, ఉండదు. కాబట్టి అలా ఆత్మను అనేటువంటి భావంలో నిరంతరము నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటే మనోనాశనం. మనోనాశనం అయితే సమస్తమైనటువంటి వాసనలు కూడా రద్దు. ఇదే ఈ శ్లోకంలో మనకి చెప్తుంది. అందుకని ఆత్మలో సదా నిష్టని కలిగి ఉండు అంటే ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సదా నిష్టని కలిగి ఉండు, సదా ఎల్లప్పుడూ అంటే నిరంతరము కూడా, అంటే ఏకధారగా ఆత్మను గుర్తిస్తూ ఉండాలి, ఆత్మ భావనలో ఉండాలి, ఆత్మ ధ్యానంలో ఉండాలి. ఈ ఆత్మ ధ్యానం వల్లనే, అంటే నిరంతరము కూడా ఆత్మను గుర్తిస్తూ ఉండటం వల్లనే, నిరంతరము అంటే ఈ దేహం ఏ పనులు చేస్తున్నా, ఈ మనస్సు ఏ ఆలోచనలు చేస్తున్నా, ఈ బుద్ధి ఏ రకమైనటువంటి ప్రణాళికలు వేస్తున్నా, వీటన్నిటికీ వెనక నేపథ్య సంగీతం లాగా అదిగో నేను ఆత్మననేటువంటి భావన అలా నిలిచి ఉంది. అలా నిలిచి ఉండాలి, ఎల్లప్పుడూ కూడా అలా సదా నిలిచి ఉండాలి. అదిగో అట్లా ఉంటేనే యోగులైనటువంటి వాళ్ళు తమ యొక్క మనస్సుని నశింపజేసుకుంటా ఉంటారు. యోగులు అని అంటే వాళ్ళు ఎవరో అనుకోబాకండి. యోగులు అంటే యోగంలో ఉన్నటువంటి వాళ్ళు. అది ధ్యాన యోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ఏ యోగమైనా సరే. యోగం అని అంటే కలయిక. దేంతో కలయిక? జీవాత్మ పరమాత్మతో కలయిక, మనస్సు ఆత్మతో కలయిక. కాబట్టి ఇలా కలపటానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ యోగులే. కాబట్టి మనం అందరం యోగులమే. ఎందుకని? మన యొక్క ఆలోచన ఏమిటి? ఈ మనస్సుని దాంతో ఏకం చేయాలి, అందుకంటే ఇంకా రెండోది ఏమీ లేదు. కాబట్టి ఇలా ఏకం చేసేటువంటి వాళ్ళంతా యోగులు కనుక, యోగులైనటువంటి వాళ్ళందరూ కూడా మనోనాశనాన్ని ఎప్పుడు సాధిస్తారు అని అంటే సదా ఆత్మని నిరంతరము గుర్తుంచుకోవటం. నేను శరీరాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధిని అనేటువంటి తాదాత్మ్య భావాన్ని విడిచిపెట్టి అనంతము దివ్యము అయినటువంటి ఆత్మనే నేను అని సదా భావన చేస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ కూడా భావన చేస్తూ ఉండాలి. ఈ భావన చేస్తేనే యోగులు మనోనాశనాన్ని సాధిస్తారు. కనుక నిరంతరము కూడా బ్రహ్మములో నిష్ట కలిగి ఉండటం ద్వారా యోగులు మనోనాశనాన్ని సాధిస్తున్నారు. అయితే మనస్సు ఎప్పుడు అంతమవుతుంది, ఎప్పుడు మనోనాశనం అనేటువంటిది జరుగుతుంది అని అంటే అన్ని రకాలైనటువంటి వాసనలు కూడా మనస్సులో నుంచి లేకుండా పోయినప్పుడు మాత్రమే మనోనాశనం సాధ్యమవుతుంది. అంటే అన్ని రకాలైనటువంటి ఆలోచనలు, సంకల్పాలు అంతమైపోవాలి. ఈ ప్రపంచం మీద, ఈ దేహం మీద, ఈ భార్యాబిడ్డల మీద, ఈ ఆస్తిపాస్తుల మీద మమకారం, వ్యామోహం, ఆసక్తి ఉన్నంతకాలం కూడా ఈ జగత్తు నిత్యమని, ఇది సత్యమని, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు నాకు సుఖాన్ని, భోగాన్ని, హాయిని, ఆనందాన్ని ఇస్తామని
శాశ్వతంగా వీటి ద్వారా నేను ఆనందాన్ని పొందుతానని అనుకున్నంత కాలం కూడా మనకి ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఈ సంకల్పాలు చేస్తూనే ఉంటాం. అలా వస్తున్నంత కాలం కూడా మనస్సు ఏకధారగా ఆత్మ మీద నిలబడటం సాధ్యం కాదు. ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉంటే మనస్సు ఆత్మ మీద ఏకధారగా ఎలా నిలబడుతుంది? నిలబడదు. ఒకవేళ ప్రయత్నం చేసి మనం ఆత్మ మీద నిలబెట్టినా మళ్ళీ ఆలోచనలు వస్తుంటాయి, అటువైపుకి లాక్కొని పోతా ఉంటాయి. అందుకని ఆత్మనిష్ట కనుక కుదరాలంటే అన్ని ఆలోచనలు అంతం కావాలి, అన్ని సంకల్పాలు అంతం కావాలి. దాన్నే నిస్సంకల్ప స్థితి, నిర్వికల్ప స్థితి, సంకల్పరహిత స్థితి, భావాతీత స్థితి అని అంటారు. అంటే భావాలు అంతమైపోవాలా, సంకల్పాలు అంతమైపోవాలా, అదిగో అటువంటి స్థితి. అసలు మనకు ఆలోచనలు ఎందుకు వస్తాయి అని కనుక ఆలోచిస్తే లోపల నుంచి కోరికలు అనేటువంటివి మనకి వస్తుంది. మనకి లోపల వాసనలు ఉన్నాయి కదా, పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటి వాసనలు, తీరని కోరికలు, అదిగో వాటి కారణంగా ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఆలోచనలు కనుక వస్తూ ఉంటే మనస్సు అంతా అలజడి చెందుతూ ఉంటుంది. అలాంటి అలజడి వల్ల ఏమవుతుందంటే మనసు ప్రశాంతతని కోల్పోతూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా లేకపోతే ఆత్మలో నిష్ఠ అనేటువంటిది కుదరదు, ఆత్మలో నిలవటం అనేటువంటిది కుదరదు. కాబట్టి ఆత్మలో నిష్ఠ కుదరాలంటే అలజడి తగ్గాలి. అలజడి తగ్గాలంటే ఈ దేహ సంబంధమైనటువంటి కోరికలన్నీ కూడా అణిగిపోవాలి. అలా అడగాలి అని అంటే ఈ ప్రపంచం సత్యం కాదు, ఇది మిథ్య, ఇక్కడ లభించేటువంటి సుఖం శాశ్వతం కాదు అనేటువంటి విషయం మనకి తెలియాలి. నిత్య సుఖం ఆత్మ వల్లనే లభిస్తుందని దృఢంగా విశ్వాసం కలగాలి. ఈ ప్రాపంచిక విషయాల వల్ల, ఈ ప్రాపంచికమైన వస్తువుల వల్ల, ప్రాపంచికమైనటువంటి భోగాల వల్ల లభించేటువంటి సుఖం ఎలాంటిది అని అంటే తాత్కాలికమైనటువంటి సుఖం, అది శాశ్వతమైనటువంటి సుఖం, నిత్యమైనటువంటి సుఖం కాదు. నిత్యమైనటువంటి సుఖం కావాలి అని అంటే కేవలం ఆత్మ వల్లనే లభిస్తుంది. ఎందుకనంటే నిత్య వస్తువు వల్ల నిత్యమైనటువంటి సుఖం వస్తుంది, అనిత్యమైనటువంటి వస్తువుల వల్ల అనిత్యమైనటువంటి సుఖం వస్తుంది. మరి నిత్యమైనటువంటి వస్తువు ఏమిటి? నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ. నిత్య వస్తువు ఏకం బ్రహ్మ తద్ వ్యతిరిక్తం సర్వం అనిత్యం అన్నారు తత్వబోధలో శంకరాచార్యుల వారు. నిత్యమైనటువంటి వస్తువు ఏకమైనటువంటి పరబ్రహ్మము, పరమాత్మ మాత్రమే. కాబట్టి అటువంటి నిత్యమైనటువంటి పరమాత్మ వల్ల, ఆ పరమాత్మతో మన యొక్క ఐక్యత వల్ల మనకి లభించేటువంటిదే శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి సుఖం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ దృఢంగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకొని ఈ ప్రపంచం వల్ల వచ్చేటువంటి సుఖాలన్నీ శాశ్వతమైనటువంటివి కాదు, నిత్యమైనటువంటివి కాదు అని తెలుసుకున్నప్పుడు వాటి మీద నుంచి మనం వ్యామోహాన్ని కాస్త తగ్గించుకోవాలి. అలా తగ్గించుకొని మన యొక్క దృష్టి అంతా కూడా ఆత్మ మీద నిలపాలి. ఇలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో, అలజడులు లేనటువంటి మనస్సుతో శ్రద్ధగా, పట్టుదలగా, ఏకాగ్రతతో ఆ భగవంతుని గురించినటువంటి ధ్యానం చేస్తూ ఉంటే, ఆత్మను గుర్తిస్తూ ఉంటే, ఆత్మగా తనను తాను భావిస్తూ ఉంటే, నేను ఆత్మను, నేను పరమాత్మను అనేటువంటి భావనలో నిత్యము నిరంతరము కనుక ఉంటే, నిరంతరము దానికోసం తపిస్తూ ఉంటే అదే తపస్సు. ఈ తపస్సు వల్ల ఏమవుతుందంటే అప్పటిదాకా మిగిలి ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ వాసన బీజాలన్నీ కూడా ఈ తపో అగ్నిలో దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అన్నారు. ఇది జ్ఞానం అనేటువంటి అగ్ని, తపస్సు అనేటువంటి అగ్ని, ఈ అగ్నిలో సమస్తమైనటువంటి వాసనా బీజాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఇట్లా వాసనలన్నీ భస్మీపట్నం అయిపోతే మనస్సంతా వాసనారహితమవుతుంది, శుద్ధమవుతుంది. ఇక మనస్సు అనేదే లేకుండా ఉంటుంది. అదే ఆత్మగా మనం చెప్పుకోవాలి. ఆత్మనిష్ట వల్ల అన్ని వాసనలు కూడా అంతమైపోతాయి, అన్ని వాసనలు క్షమైపోతాయి. కానీ ఆత్మలో నిలవకుండా చేసేది కూడా ఈ వాసనలే. ఆత్మనిష్టలో ఉంటేనేమో వాసనలు రద్దయిపోతాయి, కానీ ఆత్మనిష్టలో ఉండకుండా చేసేది ఈ వాసనలే. మన వాళ్ళు అంటారా, పెళ్ళి అయితే పిచ్చి కుదురుద్ది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుద్ది. ఏదో ఒకటి జరగాలి ముందు, కానీ అది జరగాలంటే ఇది అంటాం, ఇది జరగాలంటే అదంటే. వాసనలు రద్దు కావాలంటేనేమో ఆత్మనిష్టలో ఉండాలి, ఆత్మనిష్టలో ఉండాలంటేనేమో వాసనలు అడ్డం వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే వాసనల యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో మనం తెలుసుకుంటూ వాటిని వేర్వేరు మార్గాల ద్వారా, వేర్వేరు ఉపాయాల ద్వారా ఆ వాసనల్ని మనం క్షయం చేసుకుంటూ ఉండాలి.
అంటే ఏ వాసనలు అయితే మనకు అడ్డం వస్తున్నాయో ఆ వాసనల యొక్క స్వరూప స్వభావాలను మనం తెలుసుకుంటూ వాటిని ఏ విధంగా వాటిని అడ్డం తొలగించుకోవాలా, అలా అడ్డం తొలగించుకొని ఆత్మనిష్టలో మనం ఉండటానికి వీలవుతుందో మనం ఆలోచించుకోవాలి. అయితే మరి వాసనలు ఎన్ని రకాలు ఉన్నాయండి? వాసనల్లో అనేక పొరల్లో వాసనలు ఉంటాయి. ఈ వాసనలు పైన ఉండేటువంటివన్నీ దేహ సంబంధమైనవి. కొన్నేమో మనస్సులో నుంచి ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి, కొన్నేమో బుద్ధిలో చిన్న వాసన ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఇలా 3 రకాలైనటువంటి ఉంటాయి: శరీరము, మనస్సు, బుద్ధి. అంటే 3 పొరల్లో ఈ వాసనలన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మొట్టమొదటి రకం ఉంది, అంటే శరీర స్థాయిలో ఉండేటువంటి వాసనలు. వాటిని ఎట్ట ఖర్చు చేసుకోవాలి? వాటిని ఆత్మనిష్టలో కూర్చొని ఖర్చు చేసుకోవటం కాదు. మరి వాటిని ఎట్లా ఖర్చు చేసుకోవాలంటే కర్మలు చేసి ఖర్చు చేసుకోవాలి. కర్మలు చేసి అని అంటే కర్మలు చేస్తే మళ్ళీ కొత్త వాసనలు వస్తాయి కదండి. అందుకని నిష్కామ కర్మలు చేసి ఆ వాసనలు రద్దు చేసుకోవాలి. అంటే మన లోపల నుంచి వచ్చేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం చేసేటువంటి కర్మలు ఫలాసక్తితో కాకుండా, కోరికలతో కాకుండా, స్వార్థంతో కాకుండా, నాకు ఆ కోరిక తీరాలి ఈ కోరిక తీరాలని కాకుండా, ఇలాంటి ఆలోచన లేకుండా నిర్లిప్తంగా భగవంతుడు ఇదిగో నా చేత ఈ పని చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో, ఆయనేమో భగవంతుడేమో సూత్రధారి, నేనేమో పాత్రధారిని, ఆయన కింద నేను గుమాస్తాని, ఆయన ఏం చెబుతాడో అది చేస్తున్నా అనేటువంటి భావనతోటి ఇక్కడ కర్మలుగానే చేస్తూ ఉన్నట్లయితే ఆ పై వాసన పై పొరల్లో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా రద్దయిపోతాయి. ఇక కొన్ని వాసనల్ని రూట్ మార్చాలి. ఆ వాసనల యొక్క ప్రేరణలు వస్తూ ఉంటాయి, కానీ వాటిని మనం ఏం చేయాలంటే వచ్చినట్టుగా చేయకూడదు. వాటిని మనం రూట్ మార్చి చేసుకోవాలి. ఆ రూట్ మార్చి చేసుకోవడం అంటే ఏమిటండి అంటే మనకి లోపల నుంచి వచ్చేటువంటివి ఎలాంటి దుష్ట వాసనలు ఉన్నప్పటికీ కూడా మనం వాటిని మార్చుకొని సత్కార్యాలు చేస్తూ ఉండాలి. నా చెప్పినటువంటి నిష్కామ కర్మలు, పుణ్యకర్మలు, దైవ కర్మలు ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇక కొన్ని వాసనలు మనసుకి ఇట్లా నచ్చజెప్పుకోవటం ద్వారా రద్దు చేసుకోవాలి. ఇవి బుద్ధి స్థాయిలో ఉన్నటువంటివి అన్నమాట. ఎలా చేస్తాం వాటిని అంటే శాస్త్ర శ్రవణం వల్ల, జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందటం ద్వారా మనం ఖర్చు చేసుకోవాలి. ఇక మిగిలినటువంటి సాధనలు ఉన్నాయి. ఇవి బుద్ధిలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి సాధన. ఇవి ఊరికినే పొమ్మంటే పోవు. మరి వాటికి ఏం చేయాలండి? వాటిని సాధనల ద్వారా పోగొట్టుకోవాలి. ఇందాక చెప్పినటువంటి శ్రవణ మరణాల ద్వారానేమో ఆ బుద్ధిలో పై పొరలో ఉన్నాయి పోతాయి, కానీ బుద్ధిలో స్థిరంగా గూడు కట్టుకొని ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఈ శాస్త్ర శ్రవణం కూడా చాలదు. దానికి ఏం చేయాలంటే శాస్త్ర శ్రవణం తర్వాత చేయాల్సినటువంటి సాధనలన్నీ చేయాలి. దాంట్లో ముఖ్యంగా మంత్ర జపం, నిరంతర నామస్మరణ, స్వాధ్యాయం, నిధిధ్యాసన అంటే ధ్యానం, ఆత్మవిచారణ, సాక్షిభావన, ఈ రకమైనటువంటి సాధన ద్వారా బుద్ధిలో గూడు కట్టుకొని బాగా గట్టిగా ఉన్నటువంటి వాసనలన్నీ కూడా పూర్తిగా రద్దయిపోతాయి. అలా తీవ్రమైనటువంటి తపస్సు ద్వారా వాటిని పోగొట్టుకోవాలి. తపస్సు అంటే ఆత్మని ఏకధారగా భావించడమే తపస్సు. ఆత్మని ఏకధారగా గుర్తించడమే తపస్సు. ఏకధారగా అని అంటే ఎక్కడ బ్రేక్ లేకుండా, మనం నూనె కనుక బజార్ నుంచి డబ్బా కనుక తెచ్చుకుంటే మనం గిన్నెలోకి మనం పొంచుకోవాలి. ఆ డబ్బాని వచ్చేటప్పుడు ఆ నూనెలోకి ఆ నూనె ధార ఎట్లా పడుతుందని అంటే అలాగా పడతా ఉంది, ఎక్కడ బ్రేక్ కాదు. నూనె కనుక అయితే అసలు అంటే బ్రేక్ కాదు. అందుకనే తైలధారలాగా అంట. రమణ మహర్షి కూడా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు ఆయన? సరళ చింతనం, విరళ చింతనం. విరళ చింతనం అంటేనేమో మధ్య మధ్యలో ఆలోచన పోయి కట్ అయిపోతూ ఉంటుంది ఆ చింతనం. సరళ చింతనం అంటే ఇక ఏ ఆలోచన లేకుండా ఒకే ఆలోచన, పరమాత్మ ఆలోచన అలా జరిగిపోతూ ఉంటుంది. అందుకని అట్లా ఉండాలి, ఏకధారలాగా అలా ఉండిపోవాలి. అయితే ఏకధారగా ఆత్మను గుర్తిస్తూ నేను ఆత్మను, నేను పరమాత్మను అనేటువంటి భావనతో మనం ఉండగలమా? ఏకధారగా మనం ఉండగలమా? ఉండలేదు. ఏదో ఒకసారి అనుకోమంటే అనుకుంటాం, కానీ ఎప్పుడు కూడా ఆత్మగా ఉండాలి అని అంటే ఉండలేదు. ఎందుకని అంటే ఇదిగో ఈ మనస్సు
ప్రపంచమంతా చుట్టొస్తూ ఉంటాం. మనం పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఉంటే మనసు ఏం చేస్తుంటే ప్రపంచం చుట్టూ తిరిగి వస్తూ ఉంటాం. ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఏమేమి కావాలి, ఏమేమి మనకి తేలిగ్గా లభిస్తాయి, వాడికేముంది మనకేముంది అని ఇన్ని రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ మనస్సు అంటే ఎవరు అనుకున్నారు? ఈయన దేవేంద్రుడు. మనస్సు అంటే ఇంద్రుడు. ఇప్పుడు మనం సామాన్యంగా కథలు వింటూ ఉంటాం. ఏమండి మీరు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు, ఇదిగో ఈ మనస్సు ఇంద్రుడు అన్నారు, ఏమిటండి ఇదేనంటే ఒక మునీశ్వరుడు బాగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటా ఉంటే సినిమాల్లో కూడా చూస్తారు. ఆ తపస్సు యొక్క ప్రభావానికి అగ్ని అన్ని లోకాలకి వ్యాపిస్తూ ఉంటాడు. ఆ లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఈ తపోగ్నికి భయపడిపోతూ ఉంటారు. భయపడిపోయి దేవేంద్రుడి దగ్గరికి వచ్చి, ఓ ఇంద్ర నువ్వే రక్షించాలయ్యా, అదిగో ఆయన తపస్సు చేస్తున్నాడు, ఆ తపోగ్నికి మేము బ్రతకలేకపోతున్నాం అని అంటారంట దేవతలు. ఇంద్రుడేమో వీడు బాగా తపస్సు చేసి నా పదవి కొట్టేస్తాడేమో అని ఆయనకు భయం అంటారు. అందుకని చెప్పి ఆయన ఏం చేస్తా అంటే రంభని, ఊర్వశిని, జ్ఞానకిని, తిలోత్తమని ఇలా అప్సరసల్ని ఒక్కొక్కళ్ళు పంపిస్తూ ఉంటాడు. వాళ్ళని పంపించగానే ఏమవుతారంటే వాళ్ళు కాస్త ఈ వ్యామోహంలో పడిపోయి కళ్ళు తెరుస్తారు, ఆ తపస్సు కాస్త గుడ్ బై చెప్తారు. ఇది కథ. ఈ కథ ఏమిటో కాదు, ఎప్పుడు మనకు జరిగే కథే. మీరు చేసేటువంటి ధ్యానమే ఆ తపస్సు. ఆత్మధ్యానమే తపస్సు. ఆత్మను గురించి నిరంతరం కూడా నేను ఆత్మగా ఉండాలనేటువంటి భావనతో చేసేటువంటి తపస్సు. ఈ తపస్సు వల్ల ఒక అగ్ని, ఈ తపోగ్ని వస్తుంది. ఈ తపోగ్ని కనుక వచ్చినట్లయితే ఏమవుతుంది అంటే అదిగో మనస్సు అనేటువంటి ఇంద్రుడు, ఈ మనస్సులో కొన్ని కామ వికారాలు కలుగుతూ ఉంటాయి. ఈ కామ వికారాలు కలగటమే దేవేంద్రుడు అప్సరసలు పంపిస్తాడు. అంటే కథగా చెబుతారు అక్కడ, దేవేంద్రుడు అప్సరసలు పంపించాడు. ఏమి లేదు, మన లోపల మనకు కలిగేటువంటి కామ వికారాలే ఇదిగో ఈ ఆటంకాలన్నీ. వాటికి ఏమాత్రం లొంగకుండా ఏ ఆలోచన వచ్చినా సరే ఆలోచన కాస్త అవతలికి పంపించేసి మనం కనుక ప్రయత్నంలో కనుక ఉంటే, అంటే రంబొచ్చి డ్యాన్స్ చేస్తున్నా, తిరోత్తం వచ్చి డ్యాన్స్ చేస్తున్నా వాటి గురించి పట్టించుకోకుండా, వాళ్ళు వచ్చి చుట్టూ తిరిగి గోల్ చేస్తున్నా కూడా వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈయన అలాగే తపస్సు చేస్తా కనుక కూర్చుంటే కథలో మనం కనుక ఏ రకమైనటువంటి ఆటంకాలు ఆలోచనలు వచ్చినా ఏమి పట్టించుకోకుండా కేవలం ఆత్మధ్యానంలో కనుక నిరంతరం కనుక మునిగి ఉన్నట్టయితే అది కఠినమైనటువంటి తపస్సు, అది గట్టి తపస్సు, అది దీర్ఘమైనటువంటి తపస్సు. కాబట్టి ఇలా ఈ కామ వికారాలు అనేటువంటివి తపస్సుకి విఘ్నం కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ వాటికి లొంగకుండా నిర్విఘ్నంగా తపస్సు కనుక కొనసాగించినట్లయితే ఎన్ని రకాలైనటువంటి వాసనలు లోపల అప్పటికి ఉన్నప్పటికీ కూడా ఆ వాసనల నుంచి కోరికలు మనకి బయటికి వ్యక్తం కావు. అంటే ఆ వాసనలు పనిచేయవు. ఎప్పుడు మన యొక్క మనస్సు ఆత్మలో ఉన్నది. మన మనస్సు ఖాళీగా ఉంటే ఎన్ని వస్తాయి మనకి. మన మనస్సు కనుక ఖాళీ లేక దీని మాట వినే పని లేకుండా కనుక అక్కడ కనుక కూర్చుంటే, పరమాత్మలో కనుక కూర్చుంటే ఇది ఏవి కూడా, ఈ వాసనలు కూడా ఏమీ చెయ్యవు. వాసనల నుంచి కోరికలు ఏవి పుట్టవు. అందుకని తీవ్రమైనటువంటి తపస్సుని ప్రారంభించు. మనస్సుని ధ్యానానికి అనుకూలంగా చెయ్యి. ఇలా అనుకూలంగా చేయటం ద్వారా నీ అధ్యాసని అంతం చేసుకో. స్వాధ్యాసాపనయం కురు, నీ అధ్యాసని అంతం చేసుకో అని ఇక్కడ శంకరాచార్యుల వారు అధ్యాసని అంతం చేసుకునేటువంటి విధానాన్ని, అంటే మనస్సుని నాశనం చేసుకోవాలని, వాసనలన్నీ కూడా అంతం చేసుకోవాలని, దాంతో ఆత్మనిష్టలో కనుక ఉన్నట్లయితే అప్పుడు నీకు సమస్తమైనటువంటి బంధనాలు తొలగిపోయి అది ముక్తికి దారితీస్తుందని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సరే, మనస్సుకి పట్టినటువంటి వాసనలన్నీ అంతమైతే మనోనాశనం జరుగుతుంది. మనోనాశనం కనుక అయితే మోక్షం కలుగుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది. మరి అయితే వాసనల్ని అంతం చేసుకోవటం ఎట్లా? ఇంతవరకు వాసనల్ని అంతం చేసుకోవాలన్నారు, కానీ వాసనలు అంతం చేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి సాధన ఏమిటి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 278వ శ్లోకం చూడండి. తమోధ్వాభ్యాం రజస్ సత్వాత్ సత్వం శుద్ధేన నశ్యతి తస్మాత్ సత్వమవష్టభ్య
తమోగుణము, సత్వాత్ సత్వగుణం వల్ల రజః రజోగుణము, శుద్ధేన శుద్ధం చేయటం వల్ల సత్వం సత్వగుణము నశ్యతి నశించిపోతాయి. తమోగుణము, రజోగుణము, సత్వగుణము ఇవి నశించిపోయే విధానాలు చెబుతున్నారు. తమోగుణం నశించిపోవాలంటేనేమో రజోగుణ సత్వగుణాలను పట్టుకోవాలి, రజోగుణం నశించాలంటేనేమో సత్వగుణాన్ని పట్టుకోవాలి, సత్వగుణం నశించాలంటేనేమో శుద్ధి చేయాలి. శుద్ధేన ఆ గుణాన్ని శుద్ధి చేస్తే కానీ ఆ సత్వగుణం అనేటువంటిది నశించింది. తస్మాత్ అందువల్ల అంటే ఈ రకంగా వీటిని నాశనం చేసుకోవచ్చు కనుక సత్వం అవష్టభ్య శుద్ధ సత్వాన్ని ఆధారంగా చేసుకొని స్వాధ్యాసాపనయం కురుని అధ్యాసను పోగొట్టుకో. అంటే శుద్ధ సత్వంలో నిలువు. ఈ తమోగుణంలో కానీ రజోగుణంలో కానీ సత్వగుణంలో కానీ నిలవద్దు. శుద్ధ సత్వంలో నిలిచి నీకున్నటువంటి సమస్తమైనటువంటి అధ్యాసని భ్రమని దీన్ని పోగొట్టుకో. నేను దేహాన్ని అనేటువంటి భ్రమని దేహాత్మభావాన్ని పోగొట్టుకో అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మన అందరిలో ఉండేటువంటి వాసనల్ని 3 రకాలుగా విభాగం చేశారు ఇక్కడ. తమోగుణ వాసనలు, రజోగుణ వాసనలు, సత్వగుణ వాసనలు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మనలో ఉన్నటువంటి వాసనల్ని మన యొక్క సూక్ష్మమైనటువంటి బుద్ధితో గ్రహించాలి. ఏ వాసనలు మనలో ప్రబలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించవచ్చు అనే దాన్ని 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో మనం చెప్పుకున్నాం. అంతకన్నా స్పష్టంగా ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏ రకమైనటువంటి వాసన. అంటే 3 రకాల్లో తమోగుణ వాసనలు ఉన్నాయా, రజోగుణ వాసనలు ఉన్నాయా, సత్వగుణ వాసనలు ఉన్నాయా, ఏమున్నాయని తెలుసుకోవాలా, వాటిని ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ 3 రకాలైనటువంటి వాసనలు పూర్తిగా క్షయమైపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? పూర్తి వాసనాక్షయం. అలా వాసనలన్నీ క్షయమైతే బ్రహ్మాన్ని నేను ఆత్మను పరమాత్మను అని తెలుసుకుంటాం. అలా తెలుసుకున్నటువంటి మనం ఆ బ్రహ్మముగా పరమాత్మగా ఉండిపోతాం. అప్పుడు అధ్యాస పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఇప్పుడు ఈ వాసనల్ని ఎట్లా క్షయం చేసుకోవాలి, ఈ ఒక్కొక్క వాసనని ఏ రకంగా గుర్తించి క్షయం చేసుకోవాలా అనేదాన్ని మనం తెలుసుకోవాలి. ముందు మనలో ఉన్నటువంటి తమోగుణ వాసనలు అంటే ఏమిటో వాటిని ఎట్లా రద్దు చేసుకోవాలో తెలుసుకున్నాం. ఏమిటా తమోగుణ వాసనలు? ఎప్పుడు బద్ధకంగా నిద్రమోహంతో ఉంటాం. ఎప్పుడు నిద్రమోహమే, ఎప్పుడు బద్ధకం, సోమరితనం, ఏ పని చేయబుద్ధి కాదు. నిద్రపోయినా పాకపోయినా పడుకొని ఉంటే మాత్రం ఏదో హాయిగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా నిద్ర లేపారనుకోండి, వాడి మీద విపరీతమైనటువంటి కోపం వస్తుందన్నమాట. అయితే తమోగుణ వాసనలన్నీ కూడా ఇలాంటి సోమర్తనానికి బద్ధకానికి సంబంధించినవి. తిండి తినటం, నిద్రపోవటం, ఈ 2 మాత్రమే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్. బెడ్ అండ్ బ్రెడ్, ఈ 2 వాళ్ళకి కావాలి. తిండి నిద్ర ఇవి ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ వాసనలు కనుక తొలగాలంటే మనం ఏం చేయాలి? అసలే సోమరిపోతుగా, మరి ఆ సోమరిపోతుగా వాసనలు కనుక పోవాలంటే ఏం చేయాలా? రజోగుణం రావాలి బాగా. రజోగుణ వాసనలు వృద్ధి చేయాలి. రజోగుణ వాసనలు వృద్ధి చేస్తే తమోగుణ వాసనలు పోతాయి. రజోగుణ వాసనలు ఎలా వృద్ధి చేస్తామండి? తమోగుణంతో బద్ధకంగా ఉండేటువంటి వాడిలో కోరికల్ని ప్రవేశపెట్టాలి, ఆశలు కలిగించాలి. కోరికలు అతను కనుక కోరికలకి కనుక వశమయ్యాడా, లొంగిపోయాడా, వాటిని తీర్చుకోవడం కోసం పనిచేయటం మొదలు పెడతాడు. అప్పుడు పోద్ది బద్ధకం. అంటే బద్ధకం పోవాలంటే వాళ్ళలో కోరికలు కలగాల. కోరికలు కనుక కలిగితే అప్పుడు బద్ధకం కాస్త పోయి శారీరకంగా శ్రమ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు బుద్ధి కూడా పదును పెడతా ఉంటాడు. క్షణం కూడా తీరిక లేకుండా నిరంతరం కూడా పనులు చేస్తూ ఉంటాడు. ఇదే రజోగుణ లక్షణం. అలాగే ఈ కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి శ్రమించడంతో పాటుగా ఆటంకాలు తొలగటానికి కూడా ఏదో దివ్యశక్తి ఉంది అని గ్రహిస్తాడు. అంటే ఇప్పుడు ఏదో కోరికతోటి కదా కర్మలు చేస్తూ ఉంది. ఆ కర్మలు చేసినప్పుడు కోరికలు కానీ తెరకపోతే మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ హాయిగా పక్కేసుకొని పడుకుంటాడు. అందుకని ఆ కోరికలు కనుక తీరకపోతే అక్కడ మళ్ళీ ఎవరో ఒకరు చెప్పాలి, లేదా ఏదో రకంగా అతనికి తెలియజేయాలి. ఈ కోరికలు తీరలేదంటే
భగవంతుడి యొక్క అనుగ్రహం నీ మీద లేదు, కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే కోరికలు తీరుతాయి, అందుకని భగవంతుడిని కూడా ఆశ్రయించాలా అని చెప్పాలి. చేతప్పుడు ఏమవుతుందంటే ఎలా ఆశ్రయిస్తామని అడుగుతాడు. ఎలా ఆశ్రయిస్తామంటే నమస్కారం పెట్టు, పూజ చేసుకో, కొబ్బరికాయ కొట్టు, కానీ ఇంకేదో చేసుకో, ఇది చేసుకొని ఏదో రకమైనటువంటి మాటలు చెప్పేటప్పటికి ఏమవుతాడంటే ఆ భగవత్ సంబంధమైనటువంటి కర్మల్లో కూడా దిగుతాడు. ఉన్నది రజోగుణమే అయినప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి కర్మల్లో దిగి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది తన కోరికలు తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటాడు. ఈ ప్రకారంగా నిరంతరము కనుక రజోగుణంలో కనుక ఉన్నట్లయితే సత్వగుణ వాసనలు కూడా ప్రారంభమవుతాయి అన్నమాట. ఈ రజోగుణ సత్వగుణాల వల్ల ఈ తమోగుణం అనేటువంటి తమోగుణ వాసనలు అనేటువంటివి తొలగిపోతాం. ఈ విధంగా తమోగుణం కాస్త తొలగిపోతే ఇప్పుడు రజోగుణంలో ఉంటాడు. సరే, ఒకటి పోయింది, ఇప్పుడు రజోగుణం. మరి రజోగుణ వాసనలు ఎట్లా తొలుగుతాయండి? రజోగుణ వాసనలు ఎలా తొలుగుతాయి అని చెప్పారు? సత్వగుణ వాసనల వల్ల రజోగుణ వాసన తొలుగుతాయి. సత్వగుణాన్ని కనుక పెంచుకుంటే రజోగుణ వాసన తొలగిపోతుంది. ఇప్పుడు స్వార్థపూరితమైనటువంటి కర్మలు చేస్తున్నాడు. రజోగుణంలో ఉండి తన కోసం, తన కోరికలు తీర్చుకోవడం కోసం, తన సుఖం కోసం, తన కుటుంబం కోసం, తన కుటుంబంలో వాళ్ళ సుఖం కోసం ఇలా ఆలోచిస్తూ వాటి కర్మలు చేస్తూ ఉంటాడు. అందులో స్వార్థపూరిత కర్మలు ఉండొచ్చు, నీచమైనటువంటి కోరికలు ఉండొచ్చు, ఏదైనా నిరంతరం కూడా అలా పనులు చేస్తూనే ఉంటాడు. సరే, ఎప్పుడు తన కోసం, తన భార్యాబిడ్డల కోసం నిరంతరం రాత్రి పగలని తేడా లేకుండా శ్రమిస్తూ ఉంటాడు. అలా శ్రమిస్తూ ఉన్నటువంటి వాడికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుద్ది. అంటే భగవంతుడి చేతిలో మొట్టికాయ పడుద్ది అన్నమాట. ఏమిటా మొట్టికాయ అని అంటే అతడిలో ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది, లేదా ఒక రకమైనటువంటి కష్టం వస్తుంది. అతడు దాంతో ఏమిటి, నాకు ఎందుకు ఇలాంటి బాధ కలిగింది, ఎందుకు ఇలాంటి కష్టం కలిగింది అనేటువంటి ఆలోచన కలిగేటట్టుగా భగవంతుడు ఆ మొట్టికాయ వేస్తాడు. అప్పుడు అనుకుంటాడు, నేను ఎందుకు ఇలా గొడ్డులాగే చాకరీ చేస్తూ ఉన్నాను, క్షణం విశ్రాంతి లేకుండా, సరైన నిద్ర లేకుండా, శరీరానికి ఏమాత్రం సుఖం లేకుండా, మనసుకి శాంతి లేకుండా నేను ఎందుకు ఇట్లా శ్రమ పడుతూ ఉన్నాను, ఇదేనా నా బ్రతుకు అని ఒక రకమైనటువంటి ఆలోచన, పునరాలోచన కలుగుతుంది. స్వార్థపూరితమైనటువంటి కోరికలతో నిరంతరం శ్రమించేటువంటి వాళ్ళు ఇలాంటి పరివర్తన భగవంతుడి యొక్క అనుగ్రహంతో తప్పకుండా కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుందో, ఏ జన్మలో కలుగుతుందో చెప్పలేము, ఎన్ని జన్మలు కలుగుతుందో కూడా చెప్పలేము. ఎందుకంటే అతడిలో ఉన్నటువంటి ఆ తీవ్రత, పూర్వజన్మ సుకృతం, ఈ రెండు కూడా ఉండాలి. ఈ జన్మంతా గొడ్డు చాకరీ చేయాలని వాడు మొహాన్ని రాసి పెట్టుకుంటే వాడు గొడ్డు చాకరీ చేస్తూనే ఉంటాడు. సత్యాదాకా, చిట్టు చివరి శ్వాస వదిలేదాకా ఇదిగో ఈ రోడ్లు ఊడ్చే పని చేస్తూనే ఉంటాడు. ఊడ్చి 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 పోగు చేస్తూ ఉంటాడు. ఎందుకయ్యా ఇట్లా చేస్తూ ఉన్నావు, ఇంత కష్టపడుతున్నావు, దేనికోసం? అదిగో పిల్లల కోసమండి అని అంటాడు. వాళ్ళని వంక చెబుతాడు, కానీ వీడి మనసులో ఉన్నటువంటి ఆశను తృప్తిపరచుకోవడం కోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలా ఎన్ని మొట్టికాయలు తగిలినా సరే బుద్ధి రాకుండా ఉండేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. అయితే ఎప్పుడైతే నీ కర్మ పరిపక్వం అవుతుందో, ఆ పూర్వజన్మ సుకృతం ఉంటుందో, అప్పుడు సత్వగుణ సంబంధమైనటువంటి కోరికల్ని ప్రవేశపెడతారు. ఎవరో మహాత్ముడు, ఎవరో గురువు, ఎవరో పక్కింటివాడు, ఎవరో నీ స్నేహితుడు, ఎవరో చేస్తారు. ఎప్పుడైతే ఈ సత్వగుణ వాసనలు మీలో ప్రవేశించడానికి ప్రారంభమైందో ఇప్పుడు కూడా కర్మలు చేస్తాడు. కానీ ఈ కర్మలు స్వార్థపూరితమైనటువంటి కర్మలు కాదు. పరోపకారం కోసం, లోక కళ్యాణం కోసం, భగవంతుడిని తృప్తిపరచడం కోసం, ఇలా ఈ ఆలోచనలతోటి, లేదా భగవంతుడి అనుగ్రహం కోసం, ఇదిగో ఈ దేహాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి, లేదా తల్లిదండ్రులకి, లేదా ఇదిగో ఈ సమాజానికి నేనేదో చేయాలి అనేటువంటి ఒక మంచి భావన అనేటువంటిది అతడిలో కలుగుతుంది. దానితో దాన ధర్మాలు చేస్తాడు, యజ్ఞయాగాలు చేస్తాడు, సత్కార్యాలు చేయడం ప్రారంభం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కొంత జ్ఞానం కావాలి, కొంత తెలివి కావాలి. ఏమిటా జ్ఞానం? ఓ సద్గురువు కావాలి. ఎందుకనంటే పనులు చేయటం వల్ల బంధం కలుగుతూ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. పనులు చేస్తూనే బంధం నుంచి విడుదల పొందేటువంటి ఉపాయం కావాలి. కర్మలు చేస్తే బంధం, కర్మలు చేస్తూనే బంధం లేకుండా ఉండేటువంటి విధానం కావాలి. మరి కర్మలు చేస్తూ బంధం లేకుండా ఉండాలంటే ఫలాసక్తి లేకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే కర్తృత్వం లేకుండా ఉండాలి. అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావన కూడా
లేకుండా ఉండాలి. కర్మఫలం మీద ఉన్నటువంటి ఆసక్తి, కోరిక మనిషిని బంధిస్తూ ఉంది. ఈ కర్తృత్వం బంధిస్తూ ఉంది. అందుకని వీటిని విడిచిపెట్టాలి. ఈ సంఘభావాన్ని విడిచిపెట్టాలి. ఈ అటాచ్మెంట్ విడిచిపెట్టాలి. ఎప్పుడైతే అటాచ్మెంట్ విడిచిపెట్టి కర్మలు చేస్తున్నావో, ఇప్పుడు నువ్వు చేయటం లేదు కాబట్టి నీకు ఏ వాసనలు రావు. కొత్తగా వాసనలు వచ్చేటువంటి ప్రశ్నే లేదు. కర్మలు చేస్తున్నావు కనుక ఆ పాత వాసనలన్నీ కూడా ఖర్చు అయిపోతావు. దాంతో మనశుద్ధి అనేటువంటిది కలుగుతుంది. స్వార్థపూరితమైనటువంటి కర్మలు చేస్తే మనస్సు ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇప్పుడు దొంగతనం చేశాడు అనుకోండి, వాడికి లోపల భయమే. ఎప్పుడేమవుద్దో, ఎవరు పట్టుకుంటాడో, పట్టుకొని తంతారో అని చెప్పి వాడికి భయం. అంటే తప్పుడు పనులు చేసేవాళ్ళకి, స్వార్థపూరితమైనటువంటి పనులు చేసేవాళ్ళకి ఈ ఎప్పుడు బయటపడతామనేటువంటిది లోపల ఒక భయం. అదే నిస్వార్థంగా చేస్తే, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా చేస్తే, ఫలితాన్ని ఆశించకుండా చేస్తే, నిష్కామంగా కనుక చేసినట్లయితే, భగవదార్పిత బుద్ధితో కర్మలు చేస్తే, లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తే వాళ్ళ యొక్క మనసు ఎప్పుడు కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఏమి ఆశించకుండా ఉంటే అసలు ఇక వాళ్ళకి ఏ అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఇలా సత్వగుణ కర్మలతోటి రజోగుణ సంబంధమైనటువంటి వాసనలు క్షయం చేసుకోవాలి. ఇప్పుడు సత్వంలో నిలిచాడు. 2 సత్వం వల్ల రజోగుణం కర్మలు పోయినాయి, రజోగుణ కర్మల వల్ల తమోగుణ కర్మలు పోయినాయి. మరి ఇప్పుడు సత్వగుణ కర్మలు కూడా పోవాలన్నారుగా. ఏమంటే సత్వగుణం మంచిది కదా, అదెందుకండి పోవటం? ఏమంటే సంఖ్యలు బంగారనే కదా, వాటితో వేస్తే పర్వాలేదా? పోలీసులు సంఖ్యలు తీసుకొని వచ్చారనుకోండి, వాళ్ళ బంగారపు సంఖ్యలు తెచ్చారు. ఏమంటే నాకేంటి ఎప్పుడు పడతారా? ఎవరు పడరు. బంగారపు సంఖ్యలైనా నిన్ను బంధించేది. అందుకని సత్వగుణం మంచిది అయినప్పటికీ కూడా నిన్ను బంధించేది. అందుకని సత్వగుణాన్ని కూడా వదులుకోవాలి. ఈ విషయం 14వ అధ్యాయంలో భగవద్గీతలో మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇవేమో ఎనప సంఖ్యలు, రజోగుణ తమోగుణాలు. సత్వగుణంగా అయితే బంగారపు సంఖ్యలు కనుక అవి కూడా వదిలించుకోవాలి. అవి వదిలించుకోవాలంటే ఎలా? మనలో భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి. నిజమైనటువంటి భగవంతుడి మీద భక్తి, ప్రేమ అనేటువంటిది కలగాలి. తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష కలగాలి. సద్గురువు యొక్క దర్శనం కోసమని, సద్గురువు యొక్క ఆశ్రయం కోసమని తప్పించుకోవాలి. శాస్త్రాలను శ్రవణం చేస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కాక శాస్త్రాల్లో నిర్దేశించిన ప్రకారం, గురువు ఆదేశించిన ప్రకారం, గురువు మార్గం చూపినటువంటి ప్రకారం సాధనలు సాగించాలి. ఇలా సాధనలు సాగిస్తూ ఉంటే ఈ సాధనలు సాగి నిరంతరము జప, ధ్యాన, గురుసేవ, బ్రహ్మభావన వీటన్నిటితో నీలో ఉన్నటువంటి రజోగుణ తమోగుణ వాసనలతో పాటుగా సత్వగుణ వాసనలు కూడా జరిగిపోతాయి. ఇది సత్వగుణ వాసనలు కూడా జరుగుతుంది. సత్వగుణం బాగా ఉంటే మంచి పనులు చేయాలని, దైవ కార్యాలు చేయాలని ఉంటుంది. ఆ దైవ కార్యాలు కూడా ఇప్పుడు అడ్డమే. ఎందుకని ఆ సత్వగుణం కూడా పోతేనే పూర్తిగా వాసనలు క్షయమైపోయేది. కనుక ఇక్కడ సత్వగుణం కూడా పోవాలి. కాబట్టి ఈ రకమైనటువంటి సాధనల్లో ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి సాధనలు చేస్తూ ఉన్నామో ఆ పరాకాష్ఠ దశలో స్వస్వరూప దర్శన కాంక్ష పెరుగుద్ది. అంటే నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి కాంక్ష పెరుగుద్ది. ఆత్మస్థితిలో కూర్చొని ఆనందించడం జరుగుతుంది. ఆనందం దొరుకుతున్న కొద్దీ ఇంకా ఆత్మస్థితిలో ఉండాలనిపిస్తుంది. ఆత్మస్థితిలో ఉంటున్న కొద్దీ ఆనందం వస్తుంది. ఆనందం వస్తున్న కొద్దీ ఆత్మస్థితిలో ఉండాలనిపిస్తుంది. ఇక ఆత్మను వదిలిపెట్టి ఉండాలనిపిస్తుంది. మనకు కూడా చూడండి, ఎవరైనా మంచి స్నేహితులు కానీ, మంచి బంధువు కానీ కనుక వస్తే వాళ్ళు కనుక వెళ్తామంటే వద్దు ఉండండి, ఇంకా 2 రోజులు ఇంకా 2 రోజులు ఉండండి. ఎందుకని? వాళ్ళు వదిలిపెట్టి ఉండలేక. వాళ్ళు మనకు ఎంతో ఆత్మీయులు కాబట్టి, మనకు మంచి చేసేటువంటి వాళ్ళు కాబట్టి, మన క్షేమాన్ని కోరేవాళ్ళు కాబట్టి, అందుకని వాళ్ళని ఇంకా ఉండండి. ఎవరైతే ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు అనుకున్నామో వాడు ఎప్పుడు పోతాడని లోపల మనసు. అందుకని ఇక్కడ కూడా అంతే. ఆత్మలో ఉండటం వల్ల ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆనందం కలుగుతున్న కొద్దీ ఆత్మలో ఉండాలనిపిస్తుంది. ఆత్మలో ఉంటున్న కొద్దీ ఆనందం కలుగుద్ది. ఆనందం కలుగుతున్న కొద్దీ ఆత్మలో ఉండాలి. ఆ రకంగా ఆత్మలో బాగా నిష్ఠ అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్నే నైష్కర్మ సిద్ధి. ఇప్పుడు కర్మలు చేయాలనేటువంటి ఆలోచన రాదు. ఇదే కర్మ సన్యాసం. ఏ కర్మలు చేయకుండానే కావాల్సిందేదో సాధించుకోవడం. ఇటువంటి స్థితిలో మనసులో ఏ రకమైనటువంటి ఆలోచనలు కూడా కదవు. మనసు ఇప్పుడు నిశ్చలంగా ఉంటుంది. ఆత్మదర్శనం కావాలని, పరమాత్మ సాక్షాత్కారం కావాలని అన్ని ఆలోచనలు కూడా అందులో అయిపోతాయి. ఆ ఒక్క ఆలోచనలు అయిపోతాయి. అదే శుద్ధ సాత్విక స్థితి, నిస్సంకల్ప స్థితి, నిర్వికల్ప స్థితి.
సాత్వికమైనటువంటి వాసనలు కూడా ఈ ప్రకారంగా తొలగిపోతాయి. ఇలా 3 రకాలైనటువంటి వాసనలు తొలగిపోతే ఆ శుద్ధ సాత్విక స్థితిలో నిలిచిపోతాడు. అన్ని బయలుగా వాసనలన్నీ బయలుగా శుద్ధ సాత్విక స్థితిలో ఉంటాయి. ఇక మనస్సులో ఎటువంటి ప్రాపంచిక వాసనలు లేవు కాబట్టి, ఇక ఒక్క వాసన కూడా ఏముండదు కాబట్టి, ఇక ఏ కర్మకి ప్రోత్సాహం రాదు, ఏ కర్మ చేయాలనిపిస్తుంది. ఎల్లప్పుడూ కూడా మనసు అంతర్ముఖమై ఆత్మలో నిలిచిపోతుంది. అలా మనసు నిలిచి మనసు కాస్త ఆత్మలో కలిసిపోతుంది. ఈ మనోబుద్ధులకి అతీతమైనటువంటి ఆ చైతన్యాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ బ్రహ్మాన్ని నేను అనేటువంటి అనుభవం కలిగింది. ఇప్పటిదాకా నేను మనసుని అని అనుకున్నాం. మనసు కాస్త ఆత్మలో కలిస్తే ఇప్పుడు నేను ఆత్మని సహజం. ఇప్పుడు మనసు లేదు అనుకోవటానికి, మనసు ఆత్మలో కలిసిపోయి ఆత్మ అయిపోయి, అందుకని నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావంలో స్థిరంగా ఉంటాను. ఇదే బ్రహ్మనిష్ట, ఇదే బ్రహ్మానుభూతి, ఇదే ఆత్మనిష్ట, ఇదే ఆత్మ సాక్షాత్కారం. ఇలా బ్రహ్మములో కనుక నిష్ట కలిగి ఉంటే నీ అధ్యాస పూర్తిగా తొలగిపోతుంది. ఈ విధంగా తమోగుణాన్ని రజోగుణంతో, రజోగుణాన్ని సత్వగుణంతో, సత్వగుణాన్ని శుద్ధం చేసుకోవడం ద్వారా, అంటే సాధనలు చేసుకోవడం ద్వారా, అంటే తీవ్రమైనటువంటి మోక్షాపేక్షతో, సద్గురువుల యొక్క ఆశ్రయంతో, శాస్త్ర శ్రవణంతో, మననంతో, నిధిధ్యాసంతో, ఆధ్యాత్మిక సాధనలతో, బ్రహ్మనిష్టతోటి అంతం చేసుకోవాలి. 3 అంతమైపోయినాయి అనుకోండి, సత్వగుణ రజోగుణ తమోగుణాలు 3 అంతమైపోయినాయి. అంతమైపోతే ఇంకేం మిగులుద్ది? కేవలం ఆత్మ మాత్రం మిగులుద్ది. కేవలం ఉండటమే కైవల్యం. కాబట్టి ఈ ప్రకారంగా చేసి నీ అధ్యాసని అంతం చేసుకో. స్వాధ్యాస అపనయం కురు, అధ్యాస అపనయం కురు, నీ అధ్యాసని పోగొట్టుకో అని చెప్పుకుంటుంది. మోక్షాన్ని పొందటమే ఏకైక లక్ష్యం. ప్రతి మానవుడు ఈ లోకంలోకి వచ్చింది అందుకోసమే. ఆ విషయం తెలియక మర్చిపోయి జీవితం అంతా గడిపోయేవాళ్ళు 199 మంది. ఎక్కడో ఒకళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన పరమ లక్ష్యం ఏమిటంటే మోక్షాన్ని పొందటం. మరైతే ఏమంటే సర్వాన్ని త్యజించి, ఏ కర్మలు చేయకుండా, ఏ ఆలోచనలు చేయకుండా, ఎప్పుడు కూడా ఆత్మలో కూర్చొని నేను ఆత్మ అంటే నీకు తిండి ఎవరు పెడతాడండి? నీ భోజనం ఎవరు పెడతాడు? నీ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఇదంతా ఎవరు చేస్తారు అని మనకి సందేహం. ఆ సందేహాన్ని తీర్చడానికి శంకరాచార్యులు వారు తర్వాత శ్లోకాన్ని చెప్తున్నారు. ఆ శ్లోకం ఏమిటో మనం రేపు చెప్పుకుంటాం.